ఉమ్మడి నల్గొండ జిల్లా అనగానే కాకతీయులు ఏలిన కాలం నాటి దేవాలయాలు గుర్తొస్తాయి. అందులో ఒకటి సూర్య దేవాలయం. ఇది రాష్ట్రంలోనే ఏకైక దేవాలయంగా వెలిసింది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ప్రస్తుతం ఆ సూర్య దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. భవిష్యత్ తరాలకు ఆ చరిత్ర ఏం చెప్తుంది, ప్రస్తుతం ఆ దేవాలయం ఎలా ఉంది చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. ప్రస్తుతం మనం సూర్య దేవాలయం లోపలికి వచ్చాం. ఎక్కడైనా ఏదైనా కట్టడాలు కట్టాలంటే ఖచ్చితంగా కూడా సీకు సిమెంటుతో పాటు సున్నపు రాయిలు ఏదైనా వాడతారు, కాంక్రీట్ వాడతారు. కానీ ఈ సూర్య దేవాలయానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు, మొత్తం కూడా రాతి కట్టడంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా సున్నం కానీ లేకపోతే కాంక్రీట్ కానీ ఏది కూడా వాడకుండా ఈ దేవాలయాన్ని నిర్మించారు అప్పటి కాకతీయ రాజులు. ఇంకా చుట్టూ కూడా ఈ బండ రాళ్ళను కూడా చూడవచ్చు. భారీగా ఒక వాల్ కూడా ఉండేది, కానీ మొత్తం కూడా ప్రస్తుతం ఆ వాల్ మొత్తం ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరుకుంది. ఉన్న కొన్ని ఏవైతే మండపం కావచ్చు, అదేవిధంగా ఎంట్రీ గేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే శిథిలావస్థకు చేరుకున్నాయి. దీన్ని చూసిన గ్రామస్తులందరూ కూడా ఈ చరిత్ర కలిగిన దేవాలయాన్ని ఖచ్చితంగా కూడా భవిష్యత్ తరాలకు చూపించాలి, భవిష్యత్ తరాలకు తెలవాలి అని అంటే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక కమిటీని కూడా వేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ కమిటీకి సంబంధించి ఫండ్ కావాలి, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటే వాళ్ళంతా కూడా ఒకటై ముందుకు పోతున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా దేవాలయానికి సంబంధించి లోపలికి వెళ్తే ఎలాంటి చరిత్ర ఉంది, ఎలాంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, టెంపుల్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏం చెప్తున్నది, ఈ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్య దేవాలయానికి ముందుగా లోపలికి వెళ్ళాలంటే దక్షిణ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళాలి. ముందుగా మండపం ఉంటుంది. మండపానికి 8 స్తంభాలతోటి 2 అంతస్తులుగా అద్భుతంగా కట్టడాలు కట్టారు అప్పటి కాకతీయ రాజులు. ఆ తర్వాత లోపలికి మనం ఒకసారి వెళ్దాం. ఈ టెంపుల్కి సంబంధించి కూడా లోపలికి వెళ్తే ఆ దేవాలయానికి సంబంధించి ప్రస్తుతం మనం దక్షిణం వైపు ఇది ప్రధాన ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి, శివుడు, అదేవిధంగా సూర్య దేవాలయం 3 ద్వారాలకు సంబంధించి ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు విష్ణుమూర్తి, ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్ ఇది. అయితే పూర్తిగా ఇందులో ఉన్న విగ్రహాలను అదేవిధంగా టెంపుల్ని ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అనేక కేసులు కూడా నమోదు చేశారు ఇక్కడ స్థానికులు. ఒకసారి స్థానికులతో కూడా మాట్లాడదాం. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా విష్ణుమూర్తి ఆలయంలో ఇప్పటికే విగ్రహాలు లేకుండా కంప చెట్లు మొలిసాయి. అంటే ఇక్కడున్న విగ్రహాలను దొంగతనం చేశారు. గుప్త నిధుల పేరుతోటి ఈ టెంపుల్ మొత్తం కూడా ఆనవాళ్ళు లేకుండా, చరిత్ర లేకుండా చేశారు. ప్రసిద్ధిగాంచిన టెంపుల్ మీ ఊర్లో ఉంది, సూర్య దేవాలయం. ఆ టెంపుల్ చూడాలి అని అంటే మనము దారి ముఖ్యం. ఆ దారి అస్తవ్యస్తంగా ఉంది కదా, దాన్ని ఎప్పుడు మీరు రిపేర్ చేయించాలి మొత్తము అనే ఆలోచన కానీ లేకపోతే అధికారులకు గిట్లా ఎప్పుడు చెప్పలేదా? అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. గతంలో అసలు ఈ టెంపుల్ మేము సర్పంచ్ కాకముందు ఈ టెంపుల్ అసలు కనీసం ఎవరికి తెలియదు. ఇప్పటికీ చాలా వరకు మా ఆకార గ్రామంలో ఒక 30-40% వాళ్ళకు కూడా తెలియదు ఇలా గుడి ఉన్న విషయం. అట్లాంటి పరిస్థితులు ఉన్నదాన్ని ఇప్పుడు ఈ మధ్యన దీన్ని అందరికీ అధికారులను తీసుకురావడము, ఎంపీ గారిని తీసుకురావడం, అదేవిధంగా వచ్చే రథసప్తమి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం మేము మా గారు కలిసి. కాబట్టి ఈ రహదారిని కూడా ఇప్పుడు ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఈ రహదారి కూడా గుడిని పూర్తిగా నిర్మాణం చేయడానికి కృషి చేస్తాం. మీ చిన్నప్పుడు దేవాలయం ఇట్నే ఉండనా? మొత్తం ఇప్పుడు చూస్తే ఎక్కడికక్కడ తవ్వీరు, విగ్రహాలు లేవు, అన్ని కూడా తీసుకెళ్లిపోయారు కదా. మరి ఏంది టెంపుల్ చూస్తుంటే మీకు బాధ అనిపించదా? ఇంత గొప్ప దేవాలయం, రాష్ట్రంలోనే ఒకటే టెంపుల్ ఉన్నది సూర్య దేవాలయం. అవును, గతంలో ఒక హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ భూమి కొనుగోలు చేసింది జంగిడి సునీత గారని. అయితే గతంలో కూడా తవ్వకాలు లేవు. వచ్చి భూమి కొన్న తర్వాతనే ఈ తవ్వకాలు జరిగిన తర్వాత గతం నుంచి ఎప్పుడు పూడపోసినా కానీ ఇదే రకంగా తోవుతా ఉన్నారు, పోతా ఉన్నారు. గత సర్పంచ్ గారు కూడా ఉండి మళ్ళీ దీన్ని యథావిధిగా పూడ్చిపెట్టినా కూడా మళ్ళీ రీసెంట్గా కొత్తగా కూడా తొంగినది. మీరు చూస్తుంటారు కదా, అప్పట్లో ఎట్లుండే టెంపుల్ లీడర్ పూజలు చేసేదా మీరు? లేదు సార్, మేము చూడలేదు సార్. ఇక్కడ పూజలు చేయటం అనేది మేము ఎప్పుడు చూడలేదు. నాకు 50 సంవత్సరాలు పూజలు లేవు సార్. ఎప్పుడు ఏం చూసినా తవ్వకాలు ఇట్లనే ఉన్నాయి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ప్రెసిడెంట్ సర్పంచ్ సమరం తీసుకొని హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ పానగల్ పోయి, పానగల్ నుంచి హైదరాబాద్ నుంచి దేవరకొండలో కూడా హెడ్ ఆఫీస్ ఉందంటే అక్కడికి కూడా తీసుకొని పోయినాం.
అధికారులకు చెప్పినా కూడా వస్తాం చేస్తాం అని చెప్తారు, కానీ ఇంతవరకు మాకు పట్టి పాపాలు లేదు. మా చిన్నతనం చూసినా కూడా ఎప్పుడు చూసినా తోమకాలే ఉన్నాయి. ఇంకా ఈ దేవాలయానికి సంబంధించి ముందుగా మనం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం చూసినాం, ఇంకా శివాలయం, సూర్య దేవాలయం, దానికి సంబంధించిన కూడా చరిత్ర ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక దేవాలయం ఈ సూర్య దేవాలయం. ఇక్కడ ఈ నిర్మాణానికి సంబంధించి మొత్తం కూడా ఇలాంటి పిల్లర్స్ 18 పిల్లర్స్ ఉంటాయి. 18 పిల్లర్స్లో ఇక్కడ ఒక పిల్లర్ సూర్య దేవాలయానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం టెంపుల్కు సంబంధించి ఇక్కడ విగ్రహాలు ఉండేవి, కానీ ఇందులో కూడా సూర్య దేవాలయానికి సంబంధించిన విగ్రహాలు కూడా లేవు, కనీసం ఆనవాళ్ళు లేకుండా కూడా చేశారు. గుప్త నిధుల పేరుతో పూర్తిగా తవ్వకాలు జరిపారు. ఎక్కడికక్కడ అద్భుతమైన ఈ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం కూడా చేశారు అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్కి సంబంధించి ఒకసారి ఇక్కడ ఆర్చి చూద్దాం. ఇక్కడ అద్భుతమైన కట్టడానికి సంబంధించి అప్పుడు కాకతీయ రాజులు కట్టిన శిలా నైపుణ్యాన్ని కూడా మనం చూస్తే దేవాలయాలు ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన ఆనవాళ్ళు, భక్తులని కనువిందు చేసే విధంగా ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన కట్టడం అనే చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్కి సంబంధించి కేవలం ఇప్పుడు ప్రస్తుతము ఈ రాతి బండలు తప్ప దేవుడికి సంబంధించిన విగ్రహాలు కూడా లేవు. కానీ ఇక్కడ ఉన్న అర్చకులు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు కావచ్చు, ఈ దేవాలయాన్ని చూసినప్పుడు బాధపడుతున్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తాయి అనుకుంటా. మనతో పాటు ఆలయ అర్చకులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. స్వామి, జనరల్గా ఇక్కడ పూజలు చేసేదా? నేనున్నప్పుడైతే లేదు, అంత అతి పురాతనంలో జరిగాయని చెప్పగా వినటమే కానీ నేను కేవలం ఈ గ్రామ పౌరోహితుడిని. సుమారుగా ఒక 33 సంవత్సరాల నుంచే ఈ గ్రామానికి వస్తున్నాను. కానీ ఈ దేవాలయానికి ఎప్పటి నుంచో కూడా శిథిలంలోనే ఉంది. మనకు జనరల్గా కూడా ఇది కాకతీయుల నాటి దేవాలయం అనేటువంటిది ప్రసక్తి. సుమారుగా కాకతీయ సామంతరాజులు, చోళులు వాళ్ళందరూ కూడా అసలు ఇది దేవాలయ శిల్ప సంపద కానీ అభివృద్ధి కానీ మనకు ఏ చరిత్ర పుట చూసినా కూడా ఆ కాకతీయ సామంతరాజులు కానీ కాకతీయులు కానీ ఈ ఏరియాలో పిల్లల మర్రి, మన నల్గొండలో ఉన్నటువంటి ఒక పచ్చల సోమేశ్వరాలయం, ఇక్కడ కూడా కాకతీయులు నిర్మించినవి అన్నీ కూడా ఉండే. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇది అర్కవరము అని దీని పేరు. అర్కుడు అంటే సూర్యుడు, ఆదిత్యం అంబికం విష్ణు గణనాథంతు మహేశ్వరం. ఈ ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుడు మెయిన్గా ఉండి ఆదిత్యం అంబికం, అంబికం అంటే అమ్మవారు గణపతి. ఇక్కడ మెయిన్గా సూర్యుడు, విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు, గణపతి, వీటిని 5 పంచాయతనము అంటారు. పంచాయతనము ఈ అర్కవరంలో 800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది అని మనకు నల్గొండ జిల్లా సర్వస్వంలో కూడా తెలుస్తుంది. బిఎన్ శాస్త్రి గారు కూడా రాశారు. మొత్తం కీకారణ్యం, బ్రహ్మారణ్యం. అందులో ఇప్పుడు కూడా ఇది దక్షిణాయనం, సూర్యుడు ఇటు నుంచి మనకు దక్షిణ సింహద్వారం కనపడుతుంది. దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణం నుంచి వస్తాడు, ఉత్తరాయణం నుంచే ఇటు నుంచి వస్తాడు. అంటే అందుకే సింహద్వారం కూడా సూర్యుడి కిరణాలు ఇక్కడ పడే విధంగా, ముఖ్యంగా ఏమిటి మానవునికి ముఖ్యంగా నవగ్రహాల్లో సూర్యుడు అనేటువంటి వాడు ప్రధానమైనటువంటి వాడు. విటమిన్ డిను ప్రసాదించేవాడు సూర్యుడు. వాస్తు ప్రకారం కూడా మన ఇళ్లలో ఇప్పుడు తూర్పు దర్వాజాలు కావాలి, వెంటిలేషన్, ఎంత సూర్యుడు మెయిన్. మొత్తం కర్మసాక్షి ఆయన, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. అర్కవరం, దీని పేరే అర్కవరం. రాను రాను ఆకారం అయింది, కానీ దీనికి రూపం లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే ఇక్కడ అంతా వ్యవసాయదారులు కావటం, దీన్ని దూరంగా ఉండటం. అంటే మీ గ్రామస్తులు ఎవరు కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందాం లేకపోతే అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఎవరిని కలవలేదా? అంటే అయితే ఎవరికైనా సంతోషమే కదా, కానీ ఏంది దూరంగా ఉండి ఎవరికి ఈ మధ్యన కూడా ఈ గ్రామ సర్పంచ్ గారు కొంతమంది యువకులు కలిసి దీన్నంతా శుభ్రం చేశారు. చేసి కూడా 1 ఇయర్ అవుతుంది. మళ్ళీ యథాహి ధర్మస్య అన్నట్టు యథావిధిగా ఉంది. మాకు ఇప్పుడు మనం అందరం రావటానికి భయపడ్డాం, కానీ మరి అది ఏ సంపదో ఏం సంగతో తెలియదు. కానీ అధికారులు కానీ ఎంతో దేవాలయాలు కట్టిస్తున్నారు. పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయటం ప్రధానం కాబట్టి అందులో సూర్య దేవాలయాలు చాలా తక్కువ. కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి యొక్క ఏకైక దేవాలయం ఇది. సరే ఇప్పుడు నిర్మిస్తుండొచ్చు అన్ని కూడా, కానీ పురాతనమైన 800 సంవత్సరాల నాటి దేవాలయాన్ని సమస్తమైన ప్రజలు, అధికారులు అందరూ పట్టించుకొని అభివృద్ధి చేయాలనేదే మా ఆకాంక్ష. ఇది సూర్య దేవాలయానికి సంబంధించి ఇంకా ఈ టెంపుల్ చరిత్ర ఏం చెప్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ
సూర్య దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకత దక్షిణం వైపు ముఖద్వారం ఉంటుంది, తూర్పు వైపు సూర్యుడికి సంబంధించిన విగ్రహం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ విగ్రహం లేదు, మొత్తం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ఈ టెంపుల్ కూడా. కానీ ఒకప్పటికి చరిత్ర ఏం చెప్తుంది అంటే ఈ టెంపుల్లో లోపల సూర్యుడి విగ్రహం ఉండేది. ఆ విగ్రహానికి సంబంధించి చుట్టుపక్కల ఎక్కడైతే సూర్యుడి కిరణాలు పడతాయో ఆ సూర్యుడి కిరణాల్లో ఈ 18 పిల్లర్లలో ఒక పిల్లర్కు సంబంధించిన ఛాయ సూర్యుడిపై పడేది. ఆ ఛాయ స్పష్టంగా కూడా కనిపించేది. అందుకే ఈ సూర్య దేవాలయానికి సంబంధించిన చరిత్ర ఈ కట్టడానికి సంబంధించింది కూడా చాలా మంది చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసే ఈ ఏదైతే టెంపుల్ ఉందో శివుడికి సంబంధించింది. దక్షిణం వైపు ముఖద్వారం ఉంటుంది. దక్షిణం వైపు ముఖద్వారం ఉండే శివుడికి సంబంధించిన విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మొత్తం కూడా ఎన్నోసార్లు ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ని తవ్వకాలు జరిపారు. ఇందులో ఈ తవ్వకాలలో గుప్త నిధుల కోసమే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏమి ఆనవాళ్ళు లేకుండా విగ్రహాలను అయితే పూర్తిగా ధ్వంసం చేశారు, విగ్రహాలను తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతము ఇంకా లోపల ఉన్న ఏవైతే ఈ బూర్జులు ఉంటాయో ఈ బూర్జులను కావచ్చు, అదేవిధంగా టెంపుల్ లోపల ఎక్కడైతే స్వామివారిని ప్రతిష్ఠించారో ప్రతిష్ఠించిన కింద ఏమైనా గుప్త నిధులకు సంబంధించి వాళ్ళ ఆనవాళ్ళ కోసము వెతికే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఈ టెంపుల్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఊరి బయట ఈ టెంపుల్ ఉంటుంది. దానికోసమే ఎవరు కూడా అది చుట్టుపక్కల వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయం చేసే వాళ్ళు చుట్టుపక్కల అందరూ ఉంటారు. కానీ సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తవ్వకాలు జరిపి ఈ టెంపుల్ని మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పొస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక కాకతీయుల కాలం నాటి అనేక టెంపుల్ ఉంటాయి. పిల్లల మరి ఛాయ సోమేశ్వరాలయం, పచ్చర సోమేశ్వరాలయం, గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడ్డ రాచకొండ టెంపుల్ కావచ్చు, పిల్లల మరి ఇలాంటి టెంపుల్ అనేక టెంపుల్లు అద్భుతమైన కట్టడాలనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజాపేటలోని చుట్టూ ప్రహారీ గోడలు, నారాయణపూర్లోని చుట్టూ ప్రహారీ గోడలు ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో వందల సంవత్సరాల క్రితము కట్టిన కట్టడాలు. కానీ దాంట్లో పూర్తిగా ధ్వంసమైన టెంపుల్ ఏదైతే ఉంది అని అనుకుంటామో అది ఏకైక టెంపుల్గా చెప్పుకొని సూర్య దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయానికి సంబంధించి గ్రామస్తులు అయితే కూడా ప్రస్తుతము ఒకటై ఈ టెంపుల్ని మనము అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో చుట్టూ కూడా ఇప్పుడు నీట్గా చేశారు. ఇంకా టెంపుల్ అభివృద్ధి కోసం నాయకులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ టెంపుల్కి సంబంధించి ఎవరెవరు వచ్చారు, ఈ చరిత్ర ఏం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఏ దేవాలయాన్ని నిర్మించాలన్నా కానీ ఆగమ శాస్త్ర ప్రకారమే నిర్మాణం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సూర్య దేవాలయానికి సంబంధించి దక్షిణాన ముఖద్వారం ఉంటుంది. లోపలికి రాగానే 3 గర్భగుడులు ఉంటాయి. మొదట సూర్య దేవాలయం, శివుడికి సంబంధించిన దేవాలయం, విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు కొలువుదీరాయి. ఇందులో విగ్రహాలు కొలువుదీరాయి. మొదట సూర్య దేవాలయానికి సంబంధించిన టెంపుల్ని చూద్దాం. మొదట గర్భగుడిగా పిలుస్తారు. లోపల స్వామివారిని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఎవరికి కూడా గర్భగుడికి అనుమతించరు. ఇక తర్వాత అంతరాలయం. ఎవరైనా వచ్చినప్పుడు ఈ అంతరాలయంలో ఉండి స్వామివారిని మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత మండపంగా పిలుస్తారు. మండపాన్ని ముఖ మండపం అంటారు. ఈ ముఖ మండపం అనేది అటు విష్ణుమూర్తికి, శివుడికి, సూర్య దేవాలయానికి ముగ్గురికి కలిపి ఇక్కడ ముఖ మండపంగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఈ దేవాలయంలో గతంలో కొలిసేవారు స్వామి వారిని. ఏదైతే ఉత్సవాలు ఉంటాయో ఉత్సవాలు ఇక్కడనే ప్రారంభిస్తారు, ఇక్కడి నుంచే చేస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవాలయానికి సంబంధించి గ్రామ సర్పంచ్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఈ చరిత్ర సంబంధించి. ఏంది ఈ టెంపుల్కి సంబంధించి పూర్తిగా ధ్వంసమైంది, మరి మీరు నాయకులను కానీ అధికారులను కానీ కలుస్తున్నారా ఎప్పుడైనా? గతంలో నాయకులను అధికారులు అందరూ కలిసాము. ఇక్కడికి వచ్చారు. ఎండోన్మెంట్ ఏడీ గారు, ఎండోన్మెంట్ కమిషనర్ వచ్చిండు. వారి తర్వాత ఏడీ గారు, పురావస్తు శాఖ ఏడీ గారు వచ్చారు. మన ఇప్పుడు ప్రస్తుత గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రస్తుత మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ గుడిని దర్శనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గుడికి సంబంధించిన ఎస్టిమేట్లు కూడా రూపొందించడం జరిగింది. ఢిల్లీకి పంపడం జరిగింది వాటిని. టెంపుల్కి సంబంధించిన చరిత్ర, ఈ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు, ఈ టెంపుల్ ప్రత్యేకత దేవాదాయ శాఖ ఇప్పటికే ఒక రిపోర్ట్ను తయారు చేసింది. చరిత్ర కలిగిన ఈ దేవాలయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అందుకే ఈ టెంపుల్కి సంబంధించి కాపాడుకునే ప్రయత్నం గ్రామస్తులు చేస్తున్నారు. ఒకసారి ఈ టెంపుల్కి సంబంధించిన అది చూద్దాము. బయట ఈ ఏదైతే నిర్మాణం ఉందో ఇది మొత్తం కూడా రాతి కట్టడము, ఎక్కడ కూడా కాంక్రీట్ని వాడకుండా రాతి కట్టడాన్ని అద్భుతంగా కట్టారు ఈ టెంపుల్కి సంబంధించి. పైన ఇప్పటికే చెట్లు, అదేవిధంగా పూర్తిగా చెట్లలో కంప చెట్లు మొలిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కొంత క్లీన్ చేశారు. ఇక్కడ పెద్ద ప్రహరీ గోడ ఉండేది. ఈ ప్రహరీ గోడలు మొత్తం కూడా కూలిపోయి లాస్ట్కు చిన్న బండలు మాత్రమే లోపల మామూలుగా కనిపిస్తున్నాయి. ఇంకా
ఈ టెంపుల్కు సంబంధించి అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రజాప్రతినిధులని నాయకులని అందరినీ కూడా కలిశారు. ప్రస్తుతం గబ్బిలాలకు నిలయంగా మారిన ఈ సూర్య దేవాలయాన్ని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో ఒక సొసైటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడి గ్రామస్తులు, యువత. వాళ్ళంతా కూడా దీని డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అరుదైన దేవాలయంలో ఒకటి ఈ సూర్య దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే ఈ టెంపుల్ను చూపించడం కోసం రాష్ట్రంలో ఉన్న వివిధ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా పర్యాటకుల ప్రేమికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చిపోతుంటారు. ఇలాంటి దేవాలయాన్ని కాపాడుకోవాలనే తపన గ్రామస్తులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని మనము కోరుకుందాం. ఆ దశలో ఈ టెంపుల్ని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు మళ్ళీ అందించాలని మనం ఆశిద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.